నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు నేను ఒక విషయం చెప్తాను. మరి మీరు ఈరోజు ఏం కూర తిన్నారు? మరి తెలుసుకున్నారా? చెప్పారా? చెప్తే వెరీ గుడ్. ఒకవేళ చెప్పకపోతే ఇప్పుడు వెంటనే అమ్మ వాళ్ళని అడిగి ఏం కూర చేశారో తెలుసుకోండి. మరి కూరగాయలన్నీ తెలుసుకోవాలని నేను చెప్పాను కదా, మీకు కూరగాయల పేర్లన్నీ రావాలి అని చెప్పాను కదా. తెలుసుకున్నారా? తెలుసుకున్న వారందరూ వెరీ గుడ్. తెలుసుకున్న వాళ్ళంతా ఇప్పుడు తెలుసుకొని అన్ని కూరగాయల పేర్లు తెలుసుకొని చెప్తా ఉండాలి. ముందు ఈరోజు ఏం కూర వండారో తెలుసుకొని చెప్పాలి. సరే, మరి మనం ముందుగా నేను నా పరిసరాల అభ్యసన దీపికలో ఒక కూరగాయలకు సంబంధించిన అంశానికి సంబంధించిన పేజీలు చూద్దాము. కూరగాయల అంశంలో 6వ అభ్యసన చూద్దాము. పెద్దగా ఉన్న కూరగాయల చుట్టూ గుండ్రం గీయించండి. పెద్దగా ఉన్న కూరగాయల చుట్టూ గుండ్రం గీయాలి. పిల్లలు, మనము పెద్దగా చిన్నగా ఏ కూరగాయలు ఉంటాయో తెలుసుకున్నాం కదా. మరి ఇక్కడ కొన్ని కూరగాయలు ఇచ్చారు. వీటిని చూసి మీరు ఏవి పెద్దగా ఉన్నాయో వాటి చుట్టూ గుండ్రం గీయాలి. సరేనా? ఇక్కడ చూడండి, ముందు ఏం కనిపిస్తుంది? వంకాయ. మరి పెద్దగా ఉందా వంకాయ? లేదు కదా, చిన్నగా కనిపిస్తుంది. ఇది గుమ్మడికాయ. గుమ్మడికాయ పెద్దగా ఉంది కదా, పెద్దగా ఉంది. దీనికి గుండ్రం గీద్దాం మనం. తర్వాత టమాటా. పెద్దగా ఉందా టమాటా? చిన్నగా ఉంది కదా, వెరీ గుడ్. ఇది ఆనపకాయ. సొరకాయ పెద్దగా ఉందా, చిన్నగా ఉందా? పెద్దగా ఉంది కదా, మరి గుండ్రం గీద్దాం. ఇది గుమ్మడికాయ. ఇది ఒక గుమ్మడికాయ, ఇది ఇంకో గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ అంటాం. బూడిద రంగులో ఉంటుంది. మరి పెద్దగా ఉంది కదా, గుండ్రం గీద్దామా? గుడ్, గుండ్రం. ఇది పచ్చిమిరపకాయ పెద్దగా ఉందా, చిన్నగా ఉందా? చిన్నగా ఉంది కదా, కాబట్టి దీన్ని గుండ్రం గీయం. తర్వాత మరొక అభ్యసన ఉంది, చూద్దాము. అభ్యసనలో గరుకుగా ఉన్న కూరగాయల చుట్టూ గుండ్రం గీయించండి. ఇప్పుడు చూడండి పిల్లలు, గరుకుగా ఉన్న కూరగాయలు. మనము గరుకుగా ఉన్న కూరగాయలు ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసి వాటికి గుండ్రం గీద్దాం. సరేనా? చూడండి, ఇది కాకరకాయ. కాకరకాయ గరుకుగా ఉంటుందా, నునుపుగా ఉంటుందా? చూడగానే తెలిసిపోతుంది కదా, గరుకుగా ఉంటుంది. మరి దీనికి గుండ్రం గీద్దాం. టమాటా గరుకుగా ఉంటుందా, నునుపుగానా? గరుకుగా ఉండదు, నున్నగా ఉంటుంది కదా. సరే, బీరకాయ గరుకుగా ఉన్నది. గుడ్. వంకాయ గరుకుగా ఉన్నదా, నునుపుగా ఉందా? నున్నగా ఉంది, కాబట్టి దీన్ని గుండ్రం గీయం. ఇది మునగకాయ కూడా గరుకుగా ఉంటుందా, నునుపుగా ఉంటుందా? చూసారా ఎప్పుడైనా తాకి పైన? గరుకుగా ఉంటుంది, కాబట్టి దీన్ని కూడా మనము గుండ్రం గీద్దాం. ఈ విధంగా ఈ అభ్యసన పత్రము చేయించారు. ఇదే పుస్తకంలో మరొక పేజీ కూడా చూద్దాము. కూరగాయల అంశంలో 7వ అభ్యసన చూద్దాము. కూరగాయలు తినే ముందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మాట్లాడించండి. కూరగాయలు తరిగే ముందు శుభ్రమైన నీటిలో కడగాలి. తరిగిన ముక్కలు నీటిలో కడగకూడదు. సరి అయిన చిత్రానికి టిక్ పెట్టించండి.
పిల్లలు, మనము కూరగాయలు కూర చేసుకొని తినే ముందు కానివ్వండి, లేదా పచ్చిగా తినే ముందు కానివ్వండి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటి అంటే, కూరగాయలు తరిగే ముందు అంటే కట్ చేసే ముందే శుభ్రమైన నీటిలో కడగాలి. శుభ్రమైన నీటిలో బాగా కడగాలి. తరిగిన ముక్కలు ఎప్పుడూ కూడా నీటిలో కడగకూడదు. అంటే కట్ చేసిన ముక్కలు నీటిలో కడగకూడదు. ఎందుకంటే అందులో ఉన్న పోషకాలు నీటిలో వెళ్ళిపోతాయి కాబట్టి ఆ విధంగా కడగకూడదు నీటిలో. మరి వంట చేసేటప్పుడు కూడా కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కానివ్వండి, ఎప్పుడూ కూడా మూత పెట్టి వండాలి. మూత తీసి వండితే కూరలలోని పోషకాలు ఆవిరయ్యి గాలిలో కలిసిపోతాయి. అందుకోసం ఎప్పుడూ కూడా మూత పెట్టే వండాలి. అలాగే కూరగాయలను కూడా కట్ చేసేటప్పుడు సన్నగా చిన్నగా కట్ చేయొద్దు. కొద్దిగా లావుగా కట్ చేసి మనము వండుకోవాలి. ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి ఇక్కడ మనకు కొన్ని చిత్రపటాలు ఇచ్చారు. ఈ చిత్రపటాలలో మనము సరైన దానికి టిక్ పెట్టాలి. అంటే సరిగ్గా వండుతున్న దానికి టిక్ పెట్టాలి. సరేనా? ఇక్కడ ఏం చేస్తుంది పిల్లలు? ఈవిడ చక్కగా నీటిలో కడుగుతుంది కదా. కూరగాయలు నీటిలో కడగాలి బాగా కదా. మరి ఇది సరి అయినదేనా? కాబట్టి టిక్ పెడదాం మరి దీనికి. మరి ఇక్కడ చూడండి, కూరగాయల్ని ఏం చేస్తుంది ఆమె? సన్నగా కట్ చేస్తుంది. మరి ఇది సరైనదా? కాదు కదా. మరి సన్నగా కూడా కట్ చేయొద్దు. సరే, ఇక్కడ మరొక చిత్రం ఇచ్చారు కాబట్టి దీనికి మనం టిక్ పెట్టాం. సరి అయిన పద్ధతి కాదు కదా, టిక్ పెట్టాం. ఇక్కడ మరికొన్ని చిత్రపటాలు ఇచ్చారు, చూద్దాం. ఇక్కడ చూడండి, ఎలా వండుతుంది? మూత పెట్టి వండుతుందా, మూత తీసి వండుతుందా? మూత తీసి వండుతుంది కదా, మూత పెట్టడం లేదు. ఇది సరైన పద్ధత కాదు కాబట్టి దీనికి మనం టిక్ పెట్టాం. ఇక్కడ చూడండి, ఏం చేస్తుంది తను? ఇక్కడ కూర వండుతుంది, ఇక్కడేమో చపాతీ చేస్తుంది కదా. మరి కూర వండేటప్పుడు మూత పెట్టి ఉన్నదా లేకపోతే తీసిందా? మూత పెట్టి ఉంది కదా. మరి ఇది సరి అయిన పద్ధతి. సరిగ్గా జాగ్రత్తలు తీసుకుంటూ వండుతుంది కాబట్టి దీనికి టిక్. కింద మరొక అభ్యసన ఇచ్చారు, 8వ అభ్యసన. కొన్ని కూరగాయలను వండుకోకుండా సలాడ్గా చేసుకొని తినవచ్చు. అంటే పచ్చివి. సలాడ్ అంటే పచ్చివి తినొచ్చు సలాడ్గా. వాటిని గుర్తించి గుండ్రం గీయించండి. పిల్లలు, మరి ఇక్కడ చూడండి, ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు? ఒక్కొక్కటి గుర్తుపెట్టి చెప్పాలి నాకు. మరి ఇక్కడ ఏంటి? ముల్లంగి కదా. ఇక్కడ టమాటా, ఇక్కడ క్యారెట్, ఇది బీట్రూట్, ఇది కొత్తిమీర, ఇది ఉల్లిగడ్డ, ఇక్కడ కీర దోసకాయ కదా. ఇక్కడ నిమ్మకాయ, మరి ఇది క్యాబేజ్. పిల్లలు చూసారా? వీటన్నిటితో సలాడ్ చేసుకోవచ్చు. చిన్నగా ఈ విధంగా ముక్కలు కట్ చేసి సలాడ్ లాగా చేసుకోవచ్చు. కాబట్టి వీటన్నిటికీ మనము గుండ్రం గీయాలి.
ముల్లంగి సలాడ్ చేసుకోవచ్చు, టమాటా చేసుకోవచ్చు, క్యారెట్ చేసుకోవచ్చు, బీట్రూట్ కూడా సలాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర కూడా సలాడ్లో వేస్తాము, ఉల్లిగడ్డ కూడా సలాడ్లో వేస్తాము, కీరదోసకాయ, నిమ్మకాయ, క్యాబేజ్ అన్నీ మనము సలాడ్లో వేసుకొని తింటాం, సలాడ్ లాగా చేసుకొని తింటాం. ఈ విధంగా అభ్యసన పత్రము చేయించాలి. ఓకే, మరి కూరగాయల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ పిల్లలు మనకి కూరగాయలకు సంబంధించిన ఒక పాట పాడుతున్నారు, చూద్దాం మరి. Cabbage and beans, 1 2 3 1 2 3. Carrots, cabbage and beans, 1 2 3 1 2 3. Let us chop some carrots, la 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 la. Let us chop some carrots, la 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 la. Let us chop some cabbage, la 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 la. Let us chop some cabbage, la 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 la. Let us chop some beans, la 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 la. Let us chop some beans, la 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 la. Vegetables for you, vegetables for me, vegetables for you, vegetables for me, vegetables for you and me, vegetables for you and me. La 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 la, la 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 la. La 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 la, la 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 la, la 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 la. సరే, కూరగాయల నుంచి మనం ఇప్పుడు పూర్వగణితంలోకి వెళ్దాము. మనము 1 అంకె నేర్చుకుంటున్నాం కదా. 1 అంకెకు సంబంధించిన మరొక విధానము, 7వ విధానం ద్వారా పిల్లలకి 1 అంకె ఎలా నేర్పించాలనేది ఇప్పుడు చూద్దాము. 7వ విధానము. అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరు విధానాలన్నీ చూడండి, చూసి ఎలా చేస్తున్నారో ఇక్కడ చేసే పద్ధతులను మీరు గమనిస్తూ ఉండండి. ఆ ప్రకారంగా మీరు 1-2 పిల్లలతోటి ఈ రోజున చేయించండి. మీకు ప్రతిసారి చెప్తూ ఉన్నాము, ఏవైతే కొత్త పద్ధతులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. చూద్దాం మరి విధానము 7. ఆ 1 మీద మీ దగ్గరున్న పువ్వులు, రాళ్ళు, ఆకులు, గింజలు పెట్టాలి. సరేనా? సరే, ఇప్పుడు నేను ఎలా పెట్టాలో చూపిస్తాను, చూడండి. 1 అనుకుంటూ బాణం గుర్తుల ప్రకారము ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టాలి. నేను గవ్వలు పెడుతున్నాను. 1 1 1 1 1 1 ఇలా మీరు మీ దగ్గరున్న గింజలను, రాళ్ళను, పువ్వులను పెట్టాలి. సరేనా పిల్లలు? పెట్టండి బాణం గుర్తుల ప్రకారం 1 1 అంటూ పెట్టండి. అనండి పిల్లలు. 1 హర్షిత పెట్టు. 1 అనండి పిల్లలు. 1 1 సో ఈ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మీరు గమనించి ఉంటారు, పిల్లల చేత ఏం చేశారు, ముందుగా నేలపైన అంగన్వాడీ టీచర్ 1 అని రాసి పెట్టింది, బాణం గుర్తులతో సహా 1 అని రాసి పెట్టింది. సో మనం ఏం చేయాలి, ఇలాగా బాణం గుర్తులతోటి 1 అనేది నేలపైన రాసి పెట్టాలి పిల్లల కోసం. రాసి పెట్టిన తర్వాత పిల్లల చేత ఆ బాణం గుర్తుల దిశ ఎలా ఉందో చూసుకొని దాని ప్రకారంగా ఒక్కొక్క వస్తువు పెట్టడము జరిగింది. పిల్లల చేత అంటే
ఒకసారి రాళ్ళు పెట్టించండి, ఇంకోసారి చింతగింజలు ఉంటే చింతగింజలు పెట్టించండి. సో ఏవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయో ఆ చిన్న చిన్న వస్తువులని మనము పిల్లల చేత పెట్టించండి. ఈ రోజంతా కూడా మీరు మీ పిల్లల చేత ఒకటి పైన దిశ ఏదైతే రాసే క్రమం ఉందో, రాసే దిశ ఉందో ఆ దిశలో మనము వస్తువులను పెట్టించండి. అయితే ఇక్కడ గమనించి ఉంటారు, అయితే అంగన్వాడీ కేంద్రంలో నేల మీద చాలామంది రంగులు వేసుకుంటూ ఉన్నారు, రకరకాల రంగులు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేయించాలి అని అంటే కష్టమవుతుంది పిల్లల చేత. సో మీరేం చేయాల్సి ఉంటుంది, నేల ఎప్పుడు కూడా ఏమీ ఉండకూడదు, జస్ట్ ఒక సర్కిల్ ఉంటే చాలు. ఎందుకంటే పిల్లలు కూర్చోవడానికి ఒక పెద్ద లార్జ్ సర్కిల్ అనేది ఉండాలి. అంతే, నేలపైన ఎలాంటి రంగులు వేయకండి. సో అంగన్వాడీ కేంద్రం పెట్టుకునేటప్పుడు ఇవన్నీ కూడా మీరు పాటించాల్సి ఉంటుంది అంగన్వాడీ టీచర్స్. సరే, నెక్స్ట్ మనము వర్క్ బుక్ చూద్దాము. వర్క్ బుక్లో ఒకటికి సంబంధించిన ఎల్కేజీ వర్క్ బుక్లో ఒకటికి సంబంధించిన అంశం ఇది, 48వ అంశము చూద్దాం. ఇందులో లెక్కించడం 1 అభ్యసన పత్రము చేద్దాము. కింద గమనిక ఇవ్వడం జరిగింది, గమనికను చూద్దాము. బొమ్మలన్నింటినీ బిడ్డ చేత గుర్తింప చేయాలి. ఒక వస్తువు ఉన్న వాటిని గుర్తించి దాని చుట్టూ గుండ్రం గీయించాలి. ఆ తర్వాత గుండ్రం గీసిన వాటిలో ఉన్న బొమ్మలపై వేలు పెట్టి బిడ్డ చేత లెక్కింప చేయాలి. బిడ్డ లెక్కించేటప్పుడు 1ని స్పష్టంగా పలికేందుకు బిడ్డను ప్రోత్సహించాలి. పిల్లలు పైన చిత్రపటాలు ఇచ్చారు, చూద్దాం. మరి ఇక్కడ చూడండి పిల్లలు, ఈ చిత్రపటాలన్నీ ఏమిటేమిటి ఉన్నాయో చెప్పాలి. మీరు ఒక్కటి గుర్తుపట్టి చెప్పాలి. ఇదేంటి పిల్లలు? పువ్వు ఉంది కదా, పువ్వు, ఆకులు ఉన్నాయి. ఇక్కడ చెట్లు, ఇక్కడ బంతి, బాల్ కదా, ఇక్కడ ఆకులు కదా, గుడ్. ఇక్కడ ఇల్లు, ఇక్కడ కళ్ళు కదా, కళ్ళు. ఇక్కడ కాళ్ళు, కాళ్ళు ఉన్నాయి. ఇక్కడ టమాటా ఉంది కదా, గుడ్. కింద కూడా ఉన్నాయి చిత్రపటాలు, చూద్దాం. ఇవి పుస్తకం. ఇక్కడ గుడ్డు, ఎగ్. ఇక్కడ ఆలుగడ్డలు ఉన్నాయి. ఇక్కడ టేబుల్ ఉంది కదా, బల్ల. మరి ఇప్పుడు మీరేం చేయాలంటే, ఇవన్నీ చూశారు కదా, ఒక్క వస్తువు ఉన్న దానికి గుండ్రం గీయాలి. 1 ఉన్న వాటికి గుండ్రం గీయాలి. మరి ఇక్కడ చూడండి, పువ్వులు ఎన్ని ఉన్నాయి పిల్లలు? 1 కదా. మరి దీనికి మనము గుండ్రం గీద్దాం. 1 ఉన్న దానికి గుండ్రం గీయాలి. ఇక్కడ చెట్లు 1 కంటే ఎక్కువ ఉన్నాయి కదా, గుండ్రం గీయొద్దు. ఇక్కడ ఒక్క బాల్ ఉంది కదా, ఒక్క బాల్ ఉంది, గుండ్రం గీద్దాం. ఇక్కడ ఒక్క ఆకు ఉంది, మరి గుండ్రం గీద్దామా? గీద్దాం. కింద ఒక్క ఇల్లు కదా, గుండ్రం గీద్దాం. ఇక్కడ 1 కంటే ఎక్కువ ఉన్నాయి కండ్లు కదా, కండ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుండ్రం గీయొద్దు. ఇక్కడ 1 కంటే ఎక్కువ ఉన్నాయి కదా, కాళ్ళు, గుండ్రం గీయొద్దు. ఇక్కడ ఒక్కటే ఉంది టమాటా, ఒక్క టమాటా ఉంది కదా, గుండ్రం గీద్దాం. కింద కూడా చిత్రపటాలు ఉన్నాయి కదా, వీటిని కూడా చూద్దాం. ఇక్కడ ఒక్క పుస్తకం ఉంది, మరి గుండ్రం గీద్దాం. ఇక్కడ ఒక్క ఎగ్ ఉంది కదా, గుండ్రం గీద్దాం. ఇక్కడ 1 కంటే ఎక్కువ ఉన్నాయి
కాబట్టి గుండ్రం గీయొద్దు. ఇక్కడ ఒక్క బల్ల ఉంది, బల్ల ఒక్కటే ఉంది కదా, గుండ్రం గీద్దాం. ఈ విధంగా గుండ్రం గీసిన తర్వాత పిల్లల చేత వేలు పెట్టి గుర్తింప చేయాలి, లెక్కింప చేయాలి. ఈ గుండ్రంలో పిల్లలు ఇప్పుడు మనము ఈ గుండ్రాలలో ఉన్న వాటిని లెక్కిద్దాం. ఇక్కడ చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయి, ఒకటి కదా, ఒక పువ్వు ఉంది, ఒకటి. మరి ఇందులో ఒక బాల్ ఉంది. ఎన్ని ఉన్నాయి, ఒక్క బాల్ ఉన్నాయి, ఒకటి. ఇక్కడ ఒక ఆకు, ఒకటి కదా, ఆకులు ఎన్ని ఉన్నాయి, ఒకటి. ఇక్కడ ఒక ఇల్లు కదా, ఒక ఇల్లు, ఇండ్లు ఎన్ని ఉన్నాయి పిల్లలు, ఒకటి. మరి ఇక్కడ గుండ్రం గీయలేదు. ఇక్కడ చూడండి టమాటా కదా, టమాటాలో ఎన్ని ఉన్నాయి, ఒకటి, ఒకటి టమాటా. కింద ఒకటి పుస్తకము. మరి ఇది గుడ్లు ఎన్ని ఉన్నాయి, ఒకటి, ఒక గుడ్డు, ఒకటి. ఇక్కడ ఒక బల్ల, ఒకటి. ఈ విధంగా పిల్లల చేత చేయించాలి. ఓకే, సో ఇది మనకి ఒకటికి సంబంధించిన అంశాలు, పూర్వగణితం. తర్వాత మనము ఆటలలోకి వెళ్దాం. అయితే మనకి ఆటలలో లోపలి ఆటలు, బయటి ఆటలు అని రకరకాల ఆటలు ఉన్నాయి. అలాగే వ్యాయామం కూడా ఆటల్లోకి మనము తీసుకోవడం జరిగింది. సో ఈ అంశాల ద్వారా, అంటే ఆటలలో లోపలి ఆటలు, బయటి ఆటలు, వ్యాయామము, వీటి ద్వారా మనము ఆటలు అనే యాక్టివిటీ ఆర్గనైజ్ చేస్తాము అంగన్వాడీ సెంటర్లో. అందులో లోపలి ఆటలలో మనము ముఖ్యంగా అభ్యసన మూలలలో పిల్లల చేత ఆడుకోవడానికి అవకాశాలు కలిగిస్తాము. అది మనం ప్రతి వారము 2 రోజులు అభ్యసన మూలలలో పిల్లల చేత ఆడిస్తాము. అయితే లోపలి ఆటలు ఆడేటప్పుడు, అభ్యసన మూలలలో ఆడేటప్పుడు మనము ఆ మూలలు అనేటివి ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక ఏరియా, పిల్లలు అభ్యసించడానికి లెర్నింగ్ ఏరియాస్ అని అంటున్నాం. వీటినే లెర్నింగ్ ఏరియాస్, అభ్యసన మూలలు అంటున్నాము, లేదా లెర్నింగ్ కార్నర్స్ అని అంటున్నాము. సో కొన్ని లెర్నింగ్ కార్నర్స్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి అంగన్వాడీ కేంద్రంలో అని చెప్తూ ఉన్నాం. అలాగే ఇంటిలో కూడా పిల్లలకు స్పేస్ క్రియేట్ చేసుకోండి, పిల్లలకు ప్రత్యేకంగా ఒక ఏరియా అనేది పెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. సో అక్కడ పిల్లలు ఆడేటప్పుడు కొన్ని ఆటలు ఆడేటప్పుడు ఎలా ఆడించాలన్న విషయంలో మనకి ఇప్పుడు విజయలక్ష్మి ఒక ఆట ఎలా ఆడాలనేది చెప్తారు, చూద్దాం. మరి సో ఈ లోపలి ఆటల అంశంలో మనము కార్నర్స్లలో ఎలా ఆడించాలన్న విషయము విజయలక్ష్మి మనకి ఇప్పుడు ఒక యాక్టివిటీ ద్వారా చూపిస్తారు. పిల్లలకు ఆటలంటే ఎంతో ఇష్టం. వాళ్ళకి ఎంత సమయమైనా ఆటల్లో గడపమంటే చాలా ఇష్టంగా గడిపేస్తారు. అయితే ఈ ఆటల్లో వాళ్ళు కొత్తదనం కోరుకుంటూ ఉంటారనమాట. ఎప్పుడూ ఒక ఆట కంటే మనం వివిధ రకాలుగా ఆడించడానికి పిల్లలకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనము ఈ అభ్యసన మూలాల్లో మనం ఏమేం పెట్టచ్చు, ఎలాంటివి పెట్టి పిల్లవాడికి మనము అవకాశాలు కల్పించాలి అన్న దాని మీద ఆలోచిస్తే అందులో ఒకటి మనం ఇప్పుడు కిచెన్ సెట్, పిల్లలకు వంట సామాగ్రిని ఇచ్చి కూడా పిల్లలను ఆటల్లో నిమగ్నం చేయవచ్చు. అయితే ఈ కిచెన్ సెట్ ఏంటి, ఇంట్లో అందరు చూసేటివే కదా, దీనివల్ల ఏం పెద్ద ఉపయోగాలు ఉంటాయి అని అనుకోవచ్చు. కానీ దీంతో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో మనం ఇప్పుడు కొన్ని చెప్పుకుందాం. ఇప్పుడు ముందుగా ఇక్కడ చిన్నపిల్లలకి మనం ఎలాంటివి సమకూర్చొచ్చో ఈ వంట సామాగ్రి, అదే కిచెన్ సెట్ ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. ఇక్కడ మేము కొన్ని ప్రదర్శించడానికి తెచ్చుకున్నాము, మీరు అందరు ఇవి చూడండి. ఇక్కడ వంటింట్లో మనం వాడుకునేటివి అన్నీ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీరు కూడా మీకు వీలైనన్ని తీసుకొచ్చి పిల్లవాడికి సమకూర్చడానికి ప్రయత్నం చేయండి. చూసారా ఇక్కడ ఎన్ని తీసుకొచ్చి పెట్టామో. పిల్లవాడికి ఎన్నో రకరకాల వంట సామాగ్రిని తీసుకొచ్చి మేము ఇక్కడ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఇలా చూడండి, మీకు ఇక్కడ ఈ ఏమేమి తీసుకొచ్చామో ఒక్కసారి పరిచయం చేస్తాం. చూడండి, ఇది ఏంటిది కనపడుతుందా?
ఇది గ్యాస్ సిలిండరు, పక్కన స్టవ్. అవునా? చూసారా? పైన ఏం పెట్టాము? దానిపైన కుక్కర్ ఉంది. అవునా? ఇది చూసారా? ఇది ఐటము. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇది ఏంటిది? మీరు అందరూ చూసే ఉంటారు పిల్లలు. చూసారా? ఇది ఏంటిది? అమ్మ దేనికి వాడుతుంది ఇది? కొబ్బరి తురమడానికి వాడతాం. అవునా? ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇది చూడండి. ఏంటిది? చూసారా? ఇది మనం ఇంట్లోనేమో 2 విధాలుగా వాడతాం. ఒకటి పెద్దగా ఉంటేనేమో కూరలన్నీ పెట్టుకోవడానికి వాడతాం. ఫంక్షన్స్ అట్లాంటి వాటికి ఇది వాడుతూ ఉంటాం కదా. ఇలాంటివి పెద్ద పెద్దవి, ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో సాంబారు, ఒక దాంట్లో కూర, ఇవన్నీ పెట్టుకొని వాడుతూ ఉంటాం. మరి ఇలాంటిదే ఒకటి చిన్నది దేవుడి గదిలో కూడా పసుపు, కుంకుమ ఇవన్నీ వేసుకొని వాడుతూ ఉంటాం కదా. చూసారా? ఇది ఇప్పుడు ఇంకా చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో ఇక్కడ. ఇది చూడండి. ప్లేట్ డిజైన్గా ఉంది, కొంచెం తాంబాలం లాగా కూడా ఉంది కదా. చూసారా? ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇది కూడా ఒక గిన్నె, ఒక పాత్ర. బాగుందా? ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇది చూడండి. ఏంటిది? దీన్ని మనం ఏమంటాము? కడాయి అని కానీ లేకపోతే బాండి అని కానీ అంటాం. చూసారా? ఇప్పుడు ఇంకొకటి ఏంటిది? పిల్లలు మీరే చెప్పాలి అన్నీ చూసి. ఇది బిందె. అవునా? బిందె ఇది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇది చూడండి. ఇది రంగు మారినట్టుంది కదా. ఇది ఎర్రగా కొంచెం ఉంది. దీన్ని ఏమంటాం మనము? దీన్ని మనము రాగి పాత్ర అంటాము. అవునా? ఇది రాగి పాత్ర. ఇది చూడండి. ఇది బకెట్ ఆకారంలో ఉంది. దీంట్లో కూడా మనం ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, ఏమైనా చేసినవి వేసుకొని మూత పెట్టుకోవచ్చు. ఇంకా ఇవి చూడండి. ఏంటివి? ఇవి మనం దేనికి వాడతాము? అన్నం వండేటప్పుడు వాడతాము కదా. ఇవి చూడండి. ఏంటివి? చెంచాలు. వీటిని మనము చెంచాలు, ఇంగ్లీష్లో స్పూన్స్ అంటాం. అవునా? ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇది చూడండి. ఏంటిది? ఇప్పుడు నేను దీంతో ఏం చేస్తున్నాను ఇప్పుడు మీరు గుర్తుపట్టండి. దేనికి వాడతాము ఇది మనము? రొట్టెలు చేయడానికి వాడతాము. అవునా? అమ్మ చపాతీలు చేయడానికి వాడుతుంది ఇది. కరెక్టే, భలే చెప్పారు ఎవరో. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ మా దగ్గర. ఇదేంటి? చూసారా? ఏంటిది? ఇది పూజ గదిలో కనపడుతుంది కదా. దీంట్లో మనము దీపం వెలిగిస్తాం దేవుడికి కదా. ఇంకోటి చూద్దాం. ఇదేంటి? చూసారా ఎప్పుడైనా దీన్ని? ఇక్కడ ఏంటో రంధ్రాలు ఉన్నాయి. ఏంటిది? ఇది అగరబత్తి స్టాండ్. దీంట్లో మనము అగరబత్తిలు వెలిగించుకుంటాము. ఇలా పిల్లవాడికి కిచెన్ సెట్ లాంటివి పిల్లవాడికి మనం ఇచ్చినప్పుడు ఇవన్నీ వాడు మనసులో ఇవన్నీ కొత్త కొత్తగా ఉన్నాయని చెప్పి ఏంటి అని అన్నీ మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. సో ఈ కిచెన్ సెట్ వల్ల పిల్లవాడికి ఆడడానికి ఇచ్చినప్పుడు ఎన్నో అభివృద్ధులు జరుగుతాయి పిల్లవాడికి. అయితే పిల్లవాడిలో సృజనాత్మకత కూడా పెరుగుతుంది. ఈ కిచెన్ సెట్ ద్వారా సృజనాత్మకత ఏంటి అని అనుకోవచ్చు. కానీ పిల్లవాడు ఆడుకునేటప్పుడు ఏం చేస్తాడంటే, నేను ఈరోజు చపాతీ చేస్తున్నప్పుడు ఈరోజు నేను చపాతీ త్రిభుజాకారంలో చేస్తా అని అంటాడేమో. అన్నప్పుడు పిల్లవాడు ఆ త్రిభుజాకారంలో కట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్ని త్రిభుజాకారంలో చేసిన చపాతీని నేను మీకు అందరికీ ఇస్తానే అని చెప్తాడేమో ఇంట్లో. మామూలుగా చపాతీ అయితే రౌండ్గా ఉంటుంది, కానీ ఈరోజు పిల్లవాడు ఏమంటున్నాడు? నేను త్రిభుజాకారంలో చేస్తానని చెప్తున్నాడు. ఇది సృజనాత్మకతకు పిల్లవాడికి దోహదపడుతుంది. ఇలా మళ్ళీ ఇంకా పిల్లవాడికి ఊహించుకునేది కూడా, పిల్లవాడు ఊహకు చాలా అందనట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు. మనం అనుకోము పిల్లవాడు ఇలా ఆలోచిస్తాడనేసి. కానీ మళ్ళీ ఏమంటాడు పిల్లవాడు ఒక్కోసారి, అరే రేపు మీకు స్కూల్ తొందరగా ఉందనుకుంటున్నారు కదా పిల్లలు, అమ్మలాగా నేను ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తాను అన్నది పిల్లవాడు ఆలోచిస్తాడనమాట.
నేను రేపు ప్రొద్దుట మీకు తొందరగా అయిపోతుంది కదా, నేను మీకు ఉప్మా చేసి పెడతాను అని చెప్తాడేమో. నేను మీకు రేపు ఉప్మా చేసి పెడతానే ముందుగానే చెప్పేస్తూ ఉంటాడనమాట. పిల్లవాడికి ఇలా ఆడేటప్పుడు ఎన్నో ఊహించేవి కూడా గుణాలు పిల్లవాడికి రేకెత్తుతూ ఉంటాయి. మళ్ళీ పిల్లవాడికి వీటితో పాటు ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అంటే సమస్యకు పరిష్కారం ఈ ఆటలు ఏమొస్తుంది అని మనం అనుకోవచ్చు. చపాతీలు చేస్తున్నాం కదా, మరి ఇక్కడ మనం ఇందాక చూపించిన వాటిలో అట్లకాడు ఉందా చపాతీలను తీయడానికి అటు ఇటు వేయడానికి? చపాతీలు లేవు కదా, మరి ఎట్లా అని చెప్పినప్పుడు మన దగ్గర ఇలాంటివి 2 చూపించాం ఇందాక మనం, అవునా? అయితే ఇప్పుడు దీన్ని మనం వాడుకోవచ్చు కదా అట్లకాడకు బదులుగా, అవునా కాదా? దీన్ని బట్టి మనము చపాతీ తిరిగేయచ్చు అనేది సమస్యకు పరిష్కారం పిల్లవాడు వెతుక్కుంటాడు. అరే మరి ఇక్కడ అది లేదు కదా, దీన్ని వాడదాం అని అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ పిల్లవాడు ఈ ఆట ఆడేటప్పుడు పిల్లవాడికి ఎన్నో కొత్త కొత్త విషయాలు, పదజాలం కూడా, భాషాభివృద్ధి కూడా జరుగుతుంది. నేను ఇప్పుడు కలుపుతాను, తర్వాత నేను ఉల్లిపాయలు వేయిస్తాను, ఇలాంటివన్నీ కొత్త కొత్త పదజాలం అంతా కూడా పిల్లవాడు వాడుతూ ఉంటాడనమాట. ఇలా పిల్లవాడికి నేను ఆలుగడ్డలు ఉడకబెడతానంటాడు. ఉడకబెట్టడం అనే మాట కూడా పిల్లవాడు వాడుతూ ఉంటాడనమాట. ఇలా పిల్లవాడు వాడినప్పుడు వాడికి కొత్త కొత్త పదజాలం పిల్లవాడికి వస్తూ ఉంటుంది. మళ్ళీ దాంతోపాటు పిల్లవాడికి పూర్వగణితంలో మనం చెప్పుకుంటున్నట్టు లెక్కించడం కూడా ఈ ఆటలో పిల్లవాడికి మంచిగా అభివృద్ధి చెందుతుంది. ఇందులో ఏం జరుగుతుంది అని అనుకుంటే, మనం ఇప్పుడు ఇందాక స్పూన్స్ చూపించుకున్నాము. స్పూన్స్ ఎన్ని ఉన్నాయి? మన ఇంట్లో 4 ఉన్నాం కదా, నేను అన్నం పెట్టేటప్పుడు లేదా టిఫిన్ పెట్టినప్పుడు మీకు అందరికీ స్పూన్స్ ఇవ్వాలి కదా, నా దగ్గర ఎన్ని స్పూన్స్ ఉన్నాయి అని లెక్క పెడతాడు. పిల్లలు మీరు లెక్క పెట్టాలి. చెప్పండి, ఇది 1 2 3 4 5 6 అంటూ పిల్లవాడు లెక్కిస్తాడు కూడా. ఇది కూడా ఒక పిల్లవాడికి అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. ఇంకా పిల్లవాడు ఈ ఆట ఆడుకునేటప్పుడు ఒక్కడే ఆడుకోడు కదండి, ఇంట్లో ఉన్న పిల్లల్ని అందరినీ కూడా దగ్గర తీసుకుంటాడు. అంటే పిల్లవాడికి సాంఘిక అభివృద్ధి కూడా పెరుగుతుందన్నమాట. మనం కలిసి ఆడుకుందాము, నేను అమ్మని, నువ్వు బాబువి, నాకు నేను వండుతాను, నీకు పెడతాను అంటాడు. మళ్ళీ దీంతో పాటు పిల్లవాడికి ఈ ఆట ఆడేటప్పుడు కోఆర్డినేషన్ అంటే నేను ఇచ్చేస్తాను, దాని తర్వాత నువ్వు ఇది చెయ్యి అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కోసారి నేను చపాతీలు చేస్తాను, నువ్వేమో చపాతీలు కాల్చాలి, మరి సరేనా, నేనేమో పీట పైన చేస్తాను, నువ్వు స్టవ్ దగ్గర నిలబడి ఇది అటు ఇటు తిరిగేసి నువ్వు చపాతీలు చెయ్యి అని చెప్పుకుంటారు పిల్లవాడు. అంటే పిల్లవాడికి ప్లానింగ్ అనేది కూడా పిల్లవాడికి బుర్రలో ఆలోచించడానికి మనం దోహదపడతాము. పిల్లవాడికి ప్లానింగ్ కూడా పెరుగుతుంది. దీంతోపాటు పిల్లవాడికి సూక్ష్మ కండరాల అభివృద్ధి ఆడుతున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది చూద్దాం. ఇది కొబ్బరి తురమడానికి వాడతామని చెప్పుకున్నాము. ఏదో గీరినట్టు జాగ్రత్తగా ఉండాలి, ఇది ఇక్కడ గరుగ్గా ఉంది, అయ్యో మనము ఇలా చేసినప్పుడు మనకు కొట్టుకుపోతుందేమో అన్నది కూడా పిల్లవాడికి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇలా 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 అంటే అమ్మో గరుగ్గా ఉంది కాబట్టి నా చెయ్యి కూడా కొట్టుకుపోతే నాకు కూడా నొప్పి అవుతుంది అన్నది పిల్లవాడికి తెలుస్తూ ఉంటుంది. దీంతోపాటు పిల్లవాడికి పక్కన వాళ్ళు చేసే పనిని అర్థం చేసుకోగలుగుతాడనమాట. ఇదంతా కూడా ప్రిటెండ్ ప్లే అంటాం మనం. ప్రిటెండ్ ప్లే అంటే నటించడం, అమ్మలాగా నటించడం, నాన్నలాగా నటించడం, ఇట్లా అన్నీ కూడా పిల్లవాడికి అలవాటు అవుతూ ఉంటాయి. వాళ్ళ పాత్రను వీళ్ళు పోషిస్తారు. ఇవన్నీ పిల్లవాడు అర్థం చేసుకుంటాడనమాట. ఇంకా పిల్లవాడికి చక్కగా అన్నీ గుర్తించడం తెలిసిపోతుంది. ఏది అట్లకాడ, ఏది గరిట, ఏది కొబ్బరి తురిమేది, కుక్కర్ షేప్ ఎలా ఉంది, మళ్ళీ గ్యాస్ స్టవ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా పిల్లవాడు గుర్తించడానికి ఈ ఆట మనకు దోహదపడుతూ ఉంటుంది. దీంతోపాటు పిల్లవాడికి ఆత్మ బలం అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ ఆట ఆడినప్పుడు ఇవన్నీ మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఇవన్నీ మనము చేయొచ్చు, అమ్మలాగా నేను రేపు ముందు చేసే కార్యక్రమాలు అన్నట్టు పిల్లవాడికి అతను మనసులో అనుకొని చేయడానికి, రేపు ఆ పిల్లవాడికి చేయడానికి అంటే జీవన నైపుణ్యాలను కూడా ఈ ఆట నేర్పుతుంది. ఇలా రకరకాల
ఆటలు పిల్లవాడికి మనం కల్పించడానికి మనము ఇవన్నీ ఇంట్లో సమకూర్చినప్పుడే పిల్లవాడికి మనము వాడికి దోహదపడిన వాళ్ళం అవుతాం. సో మీరు అందరూ కూడా ఇంట్లో ఉన్నవి అన్నీ పిల్లవాడికి సమకూరుస్తుండాలి. ఇంకా ఇక్కడ ఒక చిన్న పాపాయి బొమ్మ చూపిస్తున్నాం మేము ఇప్పుడు. చూడండి, చిన్న పాపాయి బొమ్మ. అయితే పిల్ల ఆడుకునేటప్పుడు ఏం చెప్తుంది, నువ్వు చిన్న పాపవు కదా, నువ్వు కిచెన్లోకి రావద్దు, అస్సలే కిచెన్లోకి రావద్దు, ఎందుకంటే ఇక్కడ కిచెన్లో వేడివేడి వస్తువులు అవి ఉంటాయి, అందుకోసం నువ్వు అస్సలు రావద్దు అని పాపకు చెప్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా పిల్లవాడు ఆలోచించగలుగుతాడనమాట. అందుకోసమనే మీరందరూ కూడా పిల్లవాడికి ఇంట్లో ఈ అభ్యసన మూలలు, ఈ లెర్నింగ్ కార్నర్స్ అని ఎంత మంచిగా మీరు ఆ పిల్లవాడికి సెటప్ చేసి ఇవ్వగలిగితే పిల్లవాడికి బుర్రను అంత పదును పెట్టిన వారు అవుతారు. సో ఇలా మీరందరూ కూడా ఇంట్లో పిల్లవాడికి అవకాశాలు కలిగిస్తారని మేము అనుకుంటున్నాం. సో ఇది లోపలి ఆటలలో పిల్లలకి ఎలా ఆడించాలి అనేది ముఖ్యం. చూడండి, ఎందుకంటే మనము రకరకాల ఏరియాస్ పెట్టుకున్నాము, అక్కడ ఆట వస్తువులను సమకూర్చడం ముఖ్యం. సో మీరంతా కూడా ఏంటంటే ఈ ఆట వస్తువులు సమకూర్చేటప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులు మీరు రకరకాల వస్తువులు కొనిస్తూ ఉంటారు, కానీ ఇట్లాంటి ఆట వస్తువులు కొనించడం ద్వారా పిల్లల్లో చూశారు కదా ఇంతసేపు ఎలాంటి స్కిల్స్ డెవలప్ అవుతాయి అన్నది తను విజయలక్ష్మి చెప్పడం జరిగింది. సో ఆ స్కిల్స్ అన్నీ డెవలప్ అవ్వాలి, ఆ నైపుణ్యాలన్నీ పిల్లల్లో డెవలప్ అవ్వాలి అని అంటే ఇలాంటి ఆట వస్తువులు కొనిస్తూ ఉండండి. అంటే మగ పిల్లలే ఆడపిల్లలే ఆడాలి కిచెన్ సెట్ తోటి అనేది కాదు, అందరూ ఆడొచ్చు. మగ పిల్లలు ఆడొచ్చు, ఆడపిల్లలు ఆడొచ్చు, కలిసి ఆడొచ్చు, ఒకరే ఆడుకోవచ్చు. సో ఇట్లాంటి అవకాశాలు మీరు పిల్లలకు కలిగించండి. సరే, నెక్స్ట్ మనము స్టోరీ టైంలోకి వెళ్దాము. స్టోరీస్. ఇప్పుడు ఈ రోజున మనము కొన్ని నాటకాలు చూద్దాము. నాటకాలు, మన కథకు సంబంధించిన నాటకం చూద్దాం. మరి పిల్లలు చేస్తున్నారు. అబ్బాయి వెనక్కి వచ్చింది, ముందుకు వచ్చింది, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? తాత దగ్గరికి తాత నాకు ముందుకు వచ్చింది, దియా అటు ఇటు దుంకుతే అలాగే ముందుకు కూర్చుతుంది. ఇట్లా చూస్తా, ఇది సూది పట్టే వెళ్తుంది. తాత మెల్లగితే వస్తుంది. సరే సరే. తాతకి కొబ్బరి చిప్పు తీసుకున్నాక సూది అని ఎప్పుడైనా కుర్చీతో తీసుకుంటా. థ్యాంక్స్. జడ్జి జడ్జి, ఈ సూది తీసుకున్నాక అంగియవా? నీకు నచ్చిందా? తీసుకో. నీకు నచ్చిందా? తీసుకో. థ్యాంక్ యూ. అబ్బా కుండ చాలా బాగుంది. కుమరయ్య ఈ అంగి తీసుకున్నాక కుండియవా? తీసుకొని ఇస్తావు. బామ్మ బామ్మ బామ్మ, అవ్వ అవ్వ, నీకు కుండ లేదు కదా, ఈ కుండ తీసుకో. కూర్చో. పాయసం చేస్తా. తీసుకో, తిను. పాయసం ఎంత కమ్మ ఉన్నది. ముళ్ళు పోయి సూది వచ్చే డామ్ డామ్ డామ్, సూది పోయి అంగి వచ్చే డామ్ డామ్ డామ్, అంగి పోయి కుండ వచ్చే డామ్ డామ్ డామ్, కుండ పోయి పాయసం వచ్చే డామ్ డామ్ డామ్, పాయసం అంటే ఎంతో ఇష్టం డామ్ డామ్ డామ్. సో కోతి పాయసం
నాటకం చూశారు. ఇప్పుడు ఇంకొక నాటకం కూడా చూద్దాం మనము. పిల్లలు చేశారు ఇది కూడా. నక్క తాబేలు నాటకం. తాబేలు నాటకం వేస్తున్నాం, చూస్తారా మీరు? హాయ్, నేను నక్కను. హాయ్, నేను తాబేల్ని. నాకు బాగా ఆకలిగా ఉంది. నేను చూస్తాను, ఏమి లేవు. ఈ బొమ్మలలో ఏమన్నా ఉన్నాయా చూస్తాను, ఏమి లేవు. ఆ నది దగ్గర ఏమన్నా చేపలు తాబేలు ఉండొచ్చు, చూస్తాను. అబ్బా, నాకు తాబేలు కనిపించింది. భలే ఆకలిగా తిరిగిపోతుంది, నాకు ఆకలంతా తిరిగిపోతుంది. గట్టిగా ఉంది, తిందామంటే ఈ తాబేలు గట్టిగా ఉంది. ఎలా నక్క బావా, నన్ను నీటిలో నానబెట్టు. నక్క బావా నన్ను నీటిలో నానబెట్టు, అప్పుడు నేను నానుతాను, మంచిగా తినచ్చు. అమ్మో, ఈ తాబేలు నీటిలో తప్పించిపోతే, నీళ్ళలో పారిపోతే నువ్వు నానిన తర్వాత తినచ్చు. నేను బాగుంది, అలా అయితే సరే. ఇంకెంతసేపు నాకు బాగా ఆకలేస్తుంది. ఇంకెంతసేపు నాంతావు? ఇంకెంతసేపు నాంతావు? ఇంకా కొంచెం దూరం అయితే అయిపోతుంది. నానవా లేదా? నీకు చిన్న స్థలం తప్పి అంతా నానిపోయా. అవునా, అలా అయితే సరే. అయ్యో, తాబేలు తప్పించుకుంది. వెరీ గుడ్ పిల్లలు, మీరు నక్క తాబేలు నాటకం చాలా బాగా వేశారు. వెరీ గుడ్. పిల్లలు ఇప్పుడు చూశారు కదా నాటకాలు. మీరు కూడా అలా నాటకాలు చెయ్యాలి, తెలిసిందా? నక్క తాబేలు, కోతి, పాయసము, ఈ కథలన్నీ చూస్తున్నారు కదా. మీరు నేర్చుకోవాలి, చెప్పాలి, ఇలాగ నాటకం వేయాలి. సో తల్లిదండ్రులు ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, మీరు పిల్లలకి ఇలాగ నాటకం వేయడానికి అవకాశాలు కల్పించండి. సో నాటకం అనేది మనకి స్టోరీ టెల్లింగ్లో మనకు ఒక విధానము. ఈ విధానం ద్వారా పిల్లలకి నాటకము వేయించడము చెయ్యాలి. నెక్స్ట్ మనము ఒక పాట చూద్దాము. సరే, పాట తర్వాత పిల్లలు మనము ఇప్పుడు తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. మరి తెలుగు భాషా పరిచయంలో మనము డా అక్షరం నేర్చుకున్నాం కదా. డా అక్షరానికి సంబంధించిన పాట ఇప్పుడు చూద్దాము. మీరు పాట పాడండి. వాడు వచ్చాడు, డబ్బా క్రిందన పెట్టాడు, ఢమఢమ డప్పును కొట్టాడు, డబ్బులందరినీ అడిగాడు,
డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు. డా డప్పులవాడు వచ్చాడు, డబ్బా క్రిందన పెట్టాడు, ఢమఢమ డప్పును కొట్టాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు. డా డప్పులవాడు వచ్చాడు, డబ్బా క్రిందన పెట్టాడు, ఢమఢమ డప్పును కొట్టాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు. మరి డా అక్షరానికి సంబంధించిన టెలిఫోన్ ఆట ఆడించారా? ఆడిస్తే వెరీ గుడ్. లేదు అంటే ఇప్పుడు నేను ఆడిస్తాను. అయితే పిల్లలు నేను ఇప్పుడు మీకు డా అక్షరానికి సంబంధించిన పదాలు మీ చెవిలో చెప్తాను. మీరందరూ మీ చెవులు ఇలా పెట్టారా? మరి నెమ్మదిగా చెప్తాను, సరిగ్గా వినాలి. అయితే నేను ఫస్ట్ ఇప్పుడు విజయలక్ష్మి చెప్తాను. విజయలక్ష్మి ఏం చేస్తుంది? మీకు చెప్తుంది, మీరు గట్టిగా చెప్పాలి. సరిగ్గా చెప్పారా లేదా నేను చెప్తాను, సరేనా? డబ్బులు. చెప్పారా పిల్లలు? వినిపించిందా? ఏం వినిపించింది? ఏం చెప్పాను విజయలక్ష్మి? డబ్బులు. డబ్బులు చెప్పాను. సరిగ్గా చెప్పారా మరి? డబ్బులు. వెరీ గుడ్. చెప్పిన వాళ్ళందరూ సరిగ్గా విన్నారన్నట్టు. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. డప్పు. పిల్లలు డప్పు చెప్పారా పిల్లలు? విజయలక్ష్మి ఏం చెప్పిందో చెప్పారా? ఏం చెప్పాను విజయలక్ష్మి? డప్పు. డప్పు. డప్పు చెప్పాను. చెప్పారా? ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. డమరుకం. పిల్లలు డమరుకం. చెప్పారా? ఏం చెప్పాను విజయలక్ష్మి? డమరుకం. డమరుకం. సరిగ్గా చెప్పారా మరి? ఓకే. ఇంకొకటి డబ్బులు. పిల్లలు డబ్బులు. ఏం చెప్పాను విజయలక్ష్మి? డబ్బులు. మీరు చెప్పారా మరి? డబ్బులే చెప్పారా? చెప్తే వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. ఇలాగా పిల్లల చేత మీరు ఇంట్లో కూడా టెలిఫోన్ ఆట ఆడించాలి. పిల్లలు వినడము, చెప్పడము చాలా ముఖ్యమైనది. ఇదంతా కూడా భాష నేర్చుకోవడంలో చాలా అవసరము. మనము తెలుగు భాష నేర్పిస్తూ ఉన్నాం కదా, అక్షరాలు నేర్పిస్తున్నాం కదా. సో భాషాభివృద్ధి అనేది చాలా ముఖ్యము. సరే, ఇప్పుడు ప్రస్తుతము మరి టెలిఫోన్ ఆట ఆడాము. ఇప్పుడు డా ఆకార పరిచయము చేస్తాను. మరి చూద్దాం. డా డా అక్షర పరిచయంలో డా ఆకార పరిచయము. ముందుగా మీరు ఈ బొమ్మలు చూడండి. బొమ్మలు చూసి చెప్పండి ఏమిటా పదాలో చెప్పాలి. ఏమిటా పదము? డబ్బా కదా. ఇది రూపాయలు కదా, డబ్బులు. ఇది డమరుకం. డమరుకం. మరి ఇది డప్పు. సరిగ్గా చెప్పారు, డప్పు. మరి ఈ పదాలలో మొదటి శబ్దం ఏంటి పిల్లలు? ఏం శబ్దము? డా కదా. వెరీ గుడ్. మరి డా అక్షరం చూద్దామా? మీకు ఇప్పుడు నేను డా అక్షరం చూపిస్తున్నాను. చూడండి చూడండి చూడండి. డా 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 చూస్తున్నారా? బాగా చూడండి. డా బాగా చూడాలి మీరు డా అక్షరాన్ని. ఇంకా మరికొన్ని డా అక్షరాలు కూడా చూడండి. చూసారా? మరి ఈ రోజంతా కూడా మీరేం చెయ్యాలి? ఈ డా అక్షరాలని మీరు చూసి గుర్తుపట్టాలి. మీరు ఈ డా అక్షరాలను చూసి గుర్తుపట్టి వార్తాపత్రికలలో ఎక్కడుందో గుర్తుపట్టి అమ్మకి, నాన్నకి, ఇంకెవరికైనా అక్క, అన్న ఎవరున్నా కూడా వాళ్ళందరికీ కూడా చూపించాలి. చూపించి డా 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 అని చెప్పాలి. చెప్తారు కదా?
సరే మరి నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయం నుండి మనము మరో అంశంలోకి వెళ్దాము. డా అక్షరం నేర్చుకున్నారు కదా పిల్లలు. ఇప్పుడు ఒక పాట చూద్దాము. పాట చూసిన తర్వాత పాట చూద్దాం. One, two, three, 1, 2, 3. Let us chop some carrots. La 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 la. Let us chop some carrots. La 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 la. Let us chop some carrots. La 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 la. Let us chop some carrots. La 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 la. Let us chop some beans. La 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 la. Let us chop some beans. La 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 la. Vegetables for you. Vegetables for me. Vegetables for you. Vegetables for me. Vegetables for you and me. Vegetables for you and me. La 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 la. La 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 la. La 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 la. La 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 la. పాట తర్వాత మనం ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాము. ఈరోజు నా ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము తంబోలా ఆట ఆడుకుందాము. మీరందరు రెడీగా మీ చార్ట్స్ పెట్టుకున్నారా? ఇప్పుడు మనము తంబోలా ఆట ఆడుకుందాము. మీకు తంబోలా ఆట విజయలక్ష్మి చూపిస్తారు. తంబోలా ఆట ఎలా ఆడాలో కూడా చెప్తారు. చూద్దాం మరి. తంబోలా ఆట ఆడడానికి మనం ముందుగా ఇలాంటిది ఒక చార్ట్ తయారు చేసుకోవాలి. సో మీరందరూ కూడా తయారు చేసి పెట్టుకున్నారని మేము ఆశిస్తున్నాం. సో దీనికి మనం కావాల్సిన వస్తువులు ఏమంటే చార్ట్తో పాటు దీని మీద పెట్టడానికి చింతగింజలు కానీ లేకపోతే ఇంట్లో చిన్న చిన్న రాళ్ళు కానీ, నేనేమో ఇక్కడ కాగితపు ఉండలు వాడుతున్నాను. ఇలా చిన్న చిన్న కాగితపు ఉండలు, వీటిని మనం చెప్పిన అక్షరం మీద పెట్టడానికని వాడుకోవచ్చు. సో ఇది నేను తయారు చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ తంబోలా ఆట ఆడేటప్పుడు మనం చెప్పిన అక్షరం మీద చెప్పగానే గుర్తుపట్టి పిల్లవాడు ఆ చింతగింజ కానీ రాయి కానీ లేకపోతే కాగితపు ఉండ కానీ తీసి దీనిపైన పెట్టాలి. అయితే ఇప్పుడు నేను చెప్తాను, మీరందరూ పిల్లలు పెట్టాలి. మీతో పాటు నేను చేస్తాను. మీరు చేసింది మళ్ళీ నాకు చూపించాలి మరి. సో మీ అందరి దగ్గర నుంచి ఫోటోగ్రాఫ్స్ వస్తాయని కూడా మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు ఆట ఆడుదామా మరి? ప్రారంభించేద్దాం. నేను చెప్తున్నాను, రెడీగా ఉండండి. క్యాపిటల్ ఎం పిల్లలు, క్యాపిటల్ ఎం. అందరూ చార్ట్ పైన చూడండి. చూస్తున్నారా? క్యాపిటల్ ఎం ఎక్కడుందో గుర్తుపట్టి అక్కడ పెట్టాలి పిల్లలు. నేను తీసి పెట్టేస్తున్నాను, మీరు పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ క్యాపిటల్ ఎం. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాను, స్మాల్ ఎన్. స్మాల్ ఎన్ పిల్లలు, స్మాల్ ఎన్. ఇదిగోండి ఇక్కడ స్మాల్ ఎన్, ఇక్కడ నేను పెడుతున్నాను. ఇప్పుడు స్మాల్ కే పిల్లలు, స్మాల్ కే ఎక్కడుంది? ఇక్కడ వెతకాలి. ఇదిగోండి ఇక్కడ ఉంది స్మాల్ కే, ఇక్కడ పెడుతున్నాను నేను. ఇప్పుడు క్యాపిటల్ ఎన్ పిల్లలు, ఎక్కడుంది క్యాపిటల్ ఎన్? క్యాపిటల్ ఎన్ ఇదిగోండి ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఉంది, ఇక్కడ పెడుతున్నాను నేను ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు స్మాల్ ఎన్ పిల్లలు పెట్టాలి. స్మాల్ ఎన్ ఎక్కడుంది? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ పెట్టేస్తాను నేను ఇప్పుడు. మళ్ళీ స్మాల్ ఎల్ పిల్లలు, స్మాల్ ఎల్ ఎక్కడుంది? ఇది ఇక్కడ. తర్వాత క్యాపిటల్ కే పిల్లలు, క్యాపిటల్ కే ఎక్కడుంది? ఇక్కడుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు కాగితపుండ పెడుతున్నాను. మళ్ళీ ఇప్పుడు క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ ఎక్కడుంది చూడాలి. ఇక్కడుంది క్యాపిటల్ ఎన్, ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు స్మాల్ ఎన్ ఎక్కడుంది? స్మాల్ ఎన్ ఇదిగోండి ఇక్కడుంది, ఇక్కడ స్మాల్ ఎన్. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి క్యాపిటల్ ఎల్. ఎక్కడుంది క్యాపిటల్ ఎల్? ఇదిగోండి క్యాపిటల్ ఎల్, ఇక్కడ పెట్టేశాను. పెట్టారా పిల్లలు మీరు కూడా? ఇప్పుడు ఇంకొకటి స్మాల్ ఎం పిల్లలు, స్మాల్ ఎం ఎక్కడుంది? స్మాల్ ఎం ఇదిగో ఇక్కడుంది, ఇక్కడ పెడుతున్నాను.
ఇంకా నెక్స్ట్ ఇంకొకటి క్యాపిటల్ ఎన్. ఎక్కడుంది క్యాపిటల్ ఎన్? ఇదిగోండి క్యాపిటల్ ఎన్. ఇప్పుడు మనకు ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారా పిల్లలు? మనం చెప్తున్న అక్షరాలు అన్నీ కూడా చెప్పిన వాటి మీద పెట్టేశారా మీరందరూ కూడా? నాది కంప్లీట్. నేను క్లాప్స్ కొడుతున్నాను మీకు అందరు కూడా, మీరు కూడా చేసే ఉంటారు. వెరీ గుడ్. ఇలా పిల్లలకు ఇంట్లో తంబోలా ఆట మీరందరూ కూడా ఆడించాలని ఆశిస్తున్నాం. ఓకే, సో ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము ఎన్ అక్షరం నేర్చుకుంటున్నాం కదా, అందుకే తంబోలా ఆటలో మనము ఎన్కి సంబంధించిన అక్షరాలు ఎక్కువగా పెట్టుకోవడం జరిగింది. క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్. సరే, చివరిగా మనం ఈరోజు నక్క తాబేలు రోల్ ప్లే ఆట చూద్దాము. రోల్ ప్లే అయిపోయిన తర్వాత కార్యక్రమం ముగిస్తాము. నక్క తాబేలు ఏం కథ చెప్పుకున్నాం పిల్లలు? మరి నక్క తాబేల్లో ఎవరెవరున్నారు? గ్రేస్ ఎవరెవరున్నారు? నక్క తాబేలు ఎవరున్నారు శాన్వి? ఇప్పుడు నక్క తాబేలు మనము కథని రోల్ ప్లే చేసుకుందాం. సరేనా పిల్లలు? అడవిలో ఉంటుంది, దానికి బాగా ఆకలేస్తుంది కదా. అడవిలో ఈ చెట్లను అక్కడ చెట్ల పొదలలో ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తుంది. అయినా నక్కకి ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఈ నది ఒడ్డున ఏమన్నా ఉంటాయి కదా, చేపలు తాబేళ్ళు అన్నీ నదిలో ఉంటాయి కదా, ఏమన్నా దొరకొచ్చని నది దగ్గరికి వస్తుంది. నాకు బాగా ఆకలి అవుతుంది అనుకుంటూ వస్తుంది. అప్పుడు నది దగ్గర ఒక తాబేలు కనిపించింది కదా. మరి నక్క ఎలా అంటారు తెలుసా పిల్లలు? చూడండి, కూ అంటారు. మీరు అనండి పిల్లలు నక్కలాగా. తాబేలు ఎలా నడుస్తుందో తెలుసా మీకు? ఇలా 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 తాబేలు నడుస్తుంది. చూపించండి పిల్లలు, తాబేలు ఎలా నడుస్తుంది? అలా మెల్లమెల్లిగా నడుస్తుంది. తాబేలు కనిపించేసరికి నాకు తాబేలు భలే కనిపించింది, నేను ఈ తాబేలుని తినేసేయాలా అని నక్క చాలా సంతోషపడిపోతుంది మనసులో. ఎలా అనుకుంటారు చెప్పండి పిల్లలు? తాబేలు భలే కనిపించింది, నీ ఆకలంతా తీరిపోతుందని అనుకుంటారు. ఎలా అనుకుంటే చెప్పండి మళ్ళీ ఒకసారి? భలే కనిపించింది అని గబక్కున ఇలా పట్టుకుంటారు. అప్పుడు తాబేలు గట్టిగా ఉంటుంది. ఎందుకంటే తాబేలు పైన గట్టి పెంకు ఉంటుంది కదా, గట్టిగా ఉండి నక్క ఇలా తినబోతే నక్కకి అది గట్టిగా ఉంటుంది కాబట్టి మెదడు అది తినలేకపోతుంది. ఎలా తినబోతుంది? పట్టుకొని నాగలి పేరు ఒకసారి చూపించండి. అబ్బా గట్టిగా ఉంది. ఎలా ఉంటుంది? గట్టిగా ఉంది, గట్టిగా ఉంది అనుకుంటా. ఎలా అనుకుంటుంది హర్షిత? గట్టిగా ఉంది, నేను తినలేకపోతున్నాను అనుకుంటారు. అప్పుడు తాబేలు ఏం చేస్తుందంటే, నక్క బావా నన్ను నీటిలో నానపెట్టు, అప్పుడు నన్ను సులభంగా తినొచ్చు. నీటిలో నానపెడితే నానిపోతాను కదా, నేను సులభంగా తినొచ్చు నువ్వు అనుకుంటాను. ఎలా ఏమనుకుంటుంది అప్పుడు? తాబేలు ఏమనుకుంటుంది? నన్ను నీటిలో నానపెట్టు, సులభంగా తినొచ్చు అనుకుంటే నక్క ఆలోచిస్తుంది, నీటిలో నానబెడితే మరి నీటిలోకి వెళ్ళిపోతే తాబేలు తప్పించుకుంటేను అనుకొని, మరి నువ్వు నీటిలోకి వెళ్ళిపోగానే తప్పించుకుంటేను నీటిలోకి వెళ్ళిపోతేను అంటాడు. అంటే అలా కాదు, నువ్వు నా వీపు మీద కూర్చొని మనము ఇద్దరము నీటిలోకి వెళ్దాం. అప్పుడు మెల్లమెల్లగా నీటిలోకి వెళ్దాం. నానిన తర్వాత మెత్తపడతాను, అప్పుడు తిందులే అండి అనగానే సరే అనుకుంటుంది నక్క. అరే భలే ఉంది ఉపాయము,
తాబేలు చెప్పింది కరెక్టే. నేను వీపు మీద కూర్చుంటాను కాబట్టి ఇంకా తాబేలు తప్పించుకోదని నక్క తాబేలు మాటలు నమ్మి అలాగే తాబేలు సరే అలాగే తాబేలు అంటారు. సరే 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 అని తాబేలు మీద వీపు మీద నక్క కూర్చొని తాబేలు నీటిలో మెల్లిగా 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 ఇలా 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 నీటిలో ఈదుతూ పోతుంది. తాబేలు నీటిలో ఎలా ఈదుతుంది చూపించండి పిల్లలు, ఎలా ఈదుతుంది? ఇలా ఇలా ఈదుతూ పోతుంది. ఇలాగా నక్కకేమో బాగా ఆకలేస్తుంది. తాబేలు నానావా నానావా అంటుంది. ఏమంటుంది చెప్పండి పిల్లలు? తాబేలు నానవా నానవా అంటుంది. అప్పుడు తాబేలు లేదు ఇంకా నానలేదు, ఇంకొంచెం దూరం పోతే నానిపోతాను అంటుంది. ఏమంటుంది పిల్లలు తాబేలు చెప్పండి? నానిపోతాను అంటుంది. అలా అలా ముందుకు మళ్ళీ తాబేలు మెల్లిమెల్లిగా నీటిలో ఈదుతూ మళ్ళీ పోతుంది. ఇంకా కొంచెం దూరం పోయేసరికి నానవా ఇక బాగా నక్కకి కోపం వస్తుంది. ఆకలేస్తుంది కదా, మరి కోపం వస్తుంది. తాబేలు ఏంటి ఇంతసేపు ఈదుకుంటూ పోతూనే ఉంది. ఎంత దూరం పోతుంది, నాకేమో బాగా ఆకలి అవుతుంది. తాబేలు నానవా లేదా అని కోపంగా అంటది. ఏమంటారు పిల్లలు చెప్పండి? కోపంగా అంటది. నానవా లేదా చెప్పండి పిల్లలు? నానవా లేదా. అప్పుడు తాబేలు భయం నటిస్తుంది. భయం నటిస్తూ లేదు ఇంకొంచెం దూరం పోవాలి అంటది. ఎలా అంటది తాబేలు చెప్పండి పిల్లలు? ఇంకొంచెం దూరం పోవాలి అని భయం నటిస్తుంది. అలా కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ నక్క అడుగుతుంది, ఇప్పుడైనా నానవా లేదా అంటది. ఏమంటది పిల్లలు? అప్పుడు తాబేలు ఏమంటదంటే అంతా నానిపోయాను, నువ్వు కూర్చున్న స్థలం తప్ప మిగతా అంతా నానిపోయాను, నువ్వు పక్కకు తిరిగితే నేను నానిపోతాను అని చెప్తుంది. అప్పుడు నక్క ఏం చేస్తుంది, మర్చిపోయింది తనకు నీటిలో పడిపోతారు. మర్చిపోయి తాబేలు మీద ఈపి నుండి పక్కకు తిరిగింది. నీటిలో గబాల్మనిలా పడిపోయితే తాబేలు తప్పించుకొని నీటిలోకి నీటి అడుగుకి వెళ్ళిపోయింది. నక్క ఎలా నీటిలో పడిపోయింది చూపించండి పిల్లలు. అలా ఎలా పడిపోయింది నీటిలో పడిపోయింది. తాబేలు తెలివిగా నక్క నుండి తప్పించుకొని వెళ్ళిపోయింది అనమాట. బాగుందా పిల్లలు స్టోరీ? సో కథ చెప్పడంలో రోల్ ప్లే ద్వారా కథ చెప్పడం అనేది కూడా ఇంపార్టెంట్. అదొక విధానము. ఆ విధానంలో ఇప్పుడు కథ చెప్పడం జరిగింది. మరి ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.